గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. షీలా డార్లింగ్ సుమతిని ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలమ్మా అనేసి అంటుంది. పార్వతి మంచి సంబంధం వస్తే తప్పకుండా చేస్తానమ్మా అనేసి పార్వతి అంటుంది. ప్రభావతి మీ పెద్ద కూతురికి జరిగినట్లు మీ చిన్న కూతురికి కూడా జరగాలంటే ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ కావాల్సిందే అంటుంది. ప్రభావతి అన్న మాటలకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. షీలా డార్లింగ్ ఏం మాట్లాడుతున్నావే, నువ్వు అసలు ఆడదానివేనానే అనేసి అంటుంది. సత్యం అది మనిషి అయితే కదమ్మా మంచి మాటలు మాట్లాడడానికి అనేసి అంటాడు. షీలా డార్లింగ్ బుద్ధి జ్ఞానం సంస్కారం లేకుండా ఎలా పెంచారే మీ అమ్మా నాన్న, ఒక ఆడపిల్ల పెళ్లి గురించి ఇంత తేలికగా మాట్లాడతావా అంటుంది. శృతి చీచి మీ మమ్మీ ఎప్పుడూ కల్చర్ లేకుండా మాట్లాడుతుందేంటి రవి అనేసి శృతి అంటుంది. అప్పుడు రవి కల్చర్ అనేది ఒకరు నేర్పితే వచ్చేది కాదు శృతి, అది పుట్టుకతోనే వస్తుంది, పుట్టుకతోటే రావాలి అనేసి రవి అంటాడు. మీనా నేనేమి పెళ్లి చేసుకోకపోతే చస్తానని అనలేదు, ఇంకా ఎన్ని చావులు చూడాలనుకుంటున్నారు, ఎవరి చావు చూడాలనుకుంటున్నారు మీరు అనేసి అంటుంది. ఆ నోటికి మంచి మాటలు ఎప్పుడూ రావా, ఎప్పుడైనా మా అమ్మ వచ్చినప్పుడు అలా ఏదో ఒక మాట అని ఏడిపించి పంపిస్తారు అనేసి అని బాధపడుతుంది. మౌనిక ఇలాంటి మాటలు నీకు ఎలా మాట్లాడాలనిపిస్తాయమ్మా, నోరెలా వస్తుంది అనేసి అంటుంది. తర్వాత మీనాక్షి కూడా ప్రభావతి ఎందుకు ప్రభావతి నువ్వు పిచ్చి పిచ్చిగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. సత్యం అయినా దానికి ఏమైనా బుద్ధి ఉందా, బర్త్డే ఫంక్షన్ రోజు ఎవరైనా చావు మాటలు మాట్లాడతారా, అయినా దీనిని పెళ్లి చేసుకొని దీన్ని భరిస్తుంది, పిల్లలు పుట్టారనే దీన్ని భరిస్తున్నాను, లేకపోతే నేను భరించకపోదును, పిల్లల కోసమే ప్రభావతిని భరిస్తున్నాను అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి మీనాక్షి నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంటుంది. అప్పుడు మీనాక్షి నువ్వు తప్పుగానే మాట్లాడావు, ఒక ఆడపిల్ల పెళ్లి గురించి అలా మాట్లాడడం తప్పు కదా అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి ఇంకొకసారి అలా అనను, నేను అటు సైడ్కి వెళ్ళి నిలబడతానని మీనాక్షిని తీసుకొని వెళ్ళి ప్రభావతి అక్కడ నిలబడుతుంది. అందరూ కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు. అప్పుడు సత్యం అమ్మ మీనా రోజ్ మిల్క్ అందరికి తీసుకురా అమ్మ కూల్గా అనేసి అంటాడు. అప్పుడు మీనా వెళ్ళి మిల్క్ తీసుకొని వస్తుంటే ప్రభావతి నాకు కూడా ఒకటి ఇస్తావా అంటుంది. అప్పుడు మీకు ఇవ్వకుండా ఎప్పుడైనా నేను తీసుకెళ్ళాను అత్తయ్య, అందరికీ ఇస్తాను నీకు కూడా ఇస్తాను అనేసి ప్రభావతికి ఇస్తుంది. మీనాక్షికి ఇచ్చి అందరికీ ఇస్తుంది మిల్క్. ఇచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే శృతి వాళ్ళ అమ్మ శోభన వస్తుంది. వచ్చి అమ్మ హ్యాపీ బర్త్డే అంటుంది. అనేసరికి అందరూ షాక్ అయిపోతారు ఈవిడ వచ్చింది అనేసి. అప్పుడు అయినా మీరు మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోరనుకున్నాను, కానీ బాగానే చేశారు కదా సెలబ్రేషన్స్ అంటుంది. అలాగే అయినా అందరూ వచ్చినట్టున్నారుగా, సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటున్నట్టున్నారు కదా మీరు అందరూ అనేసి అంటుంది. అలాగే మౌనిక కనిపించగానే అమ్మ మౌనిక మీ ఆయన మంచిగా చూసుకుంటున్నాడా నిన్ను అనేసి అంటుంది. అప్పుడు మీనాక్షి అయినా అమ్మ మౌనిక నువ్వు పెళ్ళైన తర్వాత బాగున్నావా అమ్మ అని అడగాలి కానీ మీ ఆయన బాగా చూసుకుంటానని అడగడం ఏంటి, మీ హై క్లాస్ వాళ్ళు అలానే అడుగుతారా అనేసి మీనాక్షి అంటుంది. తర్వాత శోభన చైర్లో కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మీన సైడ్కి చూస్తుంది. ఎలాగైనా వీళ్ళకి గొడవలు పెట్టియాలి, శృతిని రవిని మా ఇంటికి తీసుకెళ్లాలని శోభన అనుకొని వస్తుంది. అప్పుడే సుమతి రవి దగ్గర బెలూన్ పగలగొడుతుంది. అప్పుడు రవి నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో కానీ వాడు కూడా ఈ బెలూన్ లాగానే పేలిపోతాడు అనేసి అంటాడు. అప్పుడు సుమతికి కోపం వచ్చి రవిని కొట్టడానికి వెళ్తుండగానే శృతి వస్తుంది. శృతి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు అందరూ సీరియస్గా ఉంటారు. అప్పుడు శృతికి చెప్తుంది సుమతి ఇగో రవి అంటున్నాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు బెలూన్లా పేలిపోవాలి అంటున్నాడు, ఊకే పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు అనేసి చెప్తుంది. అప్పుడు శృతి ఇంకొక 2 కొట్టు అనేసి అంటుంది. అనేసరికి అందరూ హ్యాపీగా ఉంటారు. మీనా నువ్వు చాలా అర్థం చేసుకుంటావు శృతి అనేసి అంటుంది. అప్పుడు అందరూ హ్యాపీగానే ఉంటారు. ఉన్న తర్వాత శోభన అమ్మ మీనా నీ నగలేంటమ్మా గిల్టీ నగల్లా ఉన్నాయి, అయినా మీ ఆయన నగలు చేపించేదాకా నగలు చేసుకున్నాను మీ అత్తయ్యకి ఇచ్చావంట కదమ్మా, మళ్ళా నగలేసుకున్నావు కానీ అవి గిల్టీ నగల్లా ఉన్నాయి కదమ్మా అనేసి అంటుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు ప్రభావతి అవి గిల్టీ నగలు కాదండి, అవి గోల్డ్ నగలే, నేనే బీరువాలోంచి తీసిచ్చాను అనేసి అంటుంది. అప్పుడు షీలా డార్లింగ్ అవి గిల్టీ నగలు కాదు, ఆ తాడు బొట్టు నేనే చేపించాను, మా ఊళ్ళోనే చేపించాను, అసలు బంగారం అదే అనేసి అంటుంది. అప్పుడు శోభన నాకు కేజీ బంగారం ఉందండి, నాకే బంగారం గురించి చెప్తారా, గిల్టీ బంగారం ఏంటిదో గోల్డ్ బంగారం ఏంటో నాకు తెలియదా అనేసి అంటుంది. అప్పుడు
అందరూ షాక్ అయిపోయి అలాగే చూస్తుంటారు. రోహిణి మా అత్తయ్య మొన్ననే బీరువాల నుంచి తీసుకొచ్చి మీనకి ఇచ్చింది, మీన ఈరోజు వేసుకుంది అనేసి చెప్తుంది. తర్వాత శృతి ఆయన మా అమ్మ ఇక్కడ ఉంటే ఏదైనా గొడవ చేస్తున్నట్టుంది అనేసి, అమ్మ నిన్ను బయటికి వెళ్ళి తీసుకెళ్ళిపోదానమ్మా, ఇప్పుడు ఎట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అవుతుంటే నువ్వైతే విసిట్ చేసావు కదమ్మా, బయటికి వెళ్దాం పదా అనేసి శోభనని శృతి బయటకి తీసుకెళ్తుంది. అమ్మ ఇక్కడ ఏదో ఒక గొడవ చేయండి, నువ్వు ఊరుకో అమ్మ, ఇప్పుడు బర్త్డే విసిట్ చెప్పావు కదా ఇక వెళ్ళమ్మా అనేసి అంటుంది. అప్పుడు శోభన శృతి నిన్ను అలాగే రవిని మన ఇంటికి తీసుకెళ్తానమ్మా, అది తీసుకెళ్లేదాకా మాత్రం నేను ఊరుకోను అంటుంది. అప్పుడు శృతి ఏదో ఒక గొడవ పెడతావమ్మ, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అనేసి శోభనను పంపిస్తుంది. తర్వాత సెలబ్రేషన్స్లో అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు బాలు మాత్రం ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్కి రాడు. అప్పుడు ప్రభావతి ఇంకా రాలేదు కదా, వాడు కట్ చేద్దాం వాడి అత్తయ్య అంటుంది. అన్నప్పుడు మీనా ఆయన వచ్చే వరకు ఆగుదాం అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి వాడు పొద్దున్న వెళ్ళాడు, ఎక్కడ తాగి ఎక్కడ కూర్చున్నాడో ఏమో అనేసి అంటుంది. అప్పుడు మీనాకి కోపం వస్తుంది, తానేం తాగడండి అనేసి చెప్తుంది. అప్పుడు షీలా డార్లింగ్ నా మనవాడు వచ్చినాకనే కేక్ కట్ చేస్తానని ఉంటుంది. అప్పుడు బాలు వస్తాడు. వచ్చిన తర్వాత బాలు వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ని ముగ్గురిని తీసుకొని వస్తాడు. అప్పుడు షీలా డార్లింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది.